రైట్. నమస్తే. 4 వారాల గడువు. 4 వారాల గడువులో ఒక తుది నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్కి తెలంగాణ హైకోర్టు ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు వచ్చారో, పార్టీ ఫిరాయింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, లేకపోతే నిందితులుగా ఉన్నారో, మరి వారందరినీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి అన్నది శాసనసభాపతి అంటే స్పీకర్ గారిదే తుది నిర్ణయం అంటూ కూడా 4 వారాలు టైం ఇవ్వడం జరిగింది. ఈ 4 వారాలు అంటే నెల రోజులు. ఈ 4 వారాల్లో ఏం జరగనుంది, 4 వారాలలో ఏం జరగనుంది అన్నది చాలా ఆసక్తికరంగా మారిన ఒక రాజకీయ చర్చ. ఇక దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించిన కేసు వేసిన పాడి కౌశిక్ రెడ్డి గారు, వివేకానంద ఎవరైతే ఉన్నారో మరి ఆ వ్యక్తులు కూడా జస్ట్ కొద్ది గంటల క్రితమే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వారే ఆ కేసును వేశారు కాబట్టి కోర్టు ఏం చెప్పింది అన్నది మరి అందరితో పంచుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. హైకోర్టు ఏదైతే చెప్పిందో శాసనసభాపతి అంటే స్పీకర్ గౌరవించి మాట తగ్గించుకోవాలి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అంటూ పాడి కౌశిక్ దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ వేయడం జరిగింది. రైట్, బాగానే ఉంది. ఈ 4 వారాలలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే. స్పీకర్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఏ పార్టీ వ్యక్తి అన్న కాకుండా స్పీకర్ అన్న వ్యక్తిగా మనం మాట్లాడుకుందాం. సాధారణంగా స్పీకర్ అనే వ్యక్తి ఒకసారి స్పీకర్ పదవిని తీసుకునేటప్పుడు అతను గెలిచిన ఏదైతే ఉందో ఆ గెలిచిన పదవికి, ఒక ఎమ్మెల్యేగా గెలిచిన పదవికి రాజీనామా చేయాలి. అంతకంటే ముందు అదే పార్టీకి, అంటే ఏ పార్టీ నుంచి గెలుస్తారో, ఏ ప్రభుత్వం అయితే తనను స్పీకర్గా ఉంచుకుంటుందో ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఇక్కడ చాలా ప్రామాణికంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి రాగద్వేషాలకు, రాజకీయాలకు, మళ్ళీ విపక్ష స్వపక్షాలకు అతీతంగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల పక్షంగా మాట్లాడాలి అన్నది స్పీకర్ చేయవలసిన డ్యూటీ. మరి ఇప్పుడున్న స్పీకర్ గారు కూడా సేమ్ ఆ రూట్లోనే వెళుతున్నారు. రైట్. అయితే మేనమామ మేనత్త పుట్టిల్లు ఎవరికెరుక అన్నట్లుగా మనకు ఒక సామెత ఉంది. సో ఈ సామెత ప్రకారం పక్కింట్లో పని చేసిన భోజనం తినే, అంటే భోజనం చేయాల్సిన మన ఇంట్లోనే కాబట్టి మనవాడంటూ ఉంటే విస్తరలో వేసుకొని ఎక్కడ కూర్చున్నా మనకి భోజనం వస్తుంది కాబట్టి ఒకవేళ ఆ రూటులో స్పీకర్ ఉండవచ్చేమో అన్న అనుమానాలు కూడా బయట నుంచి వినిపిస్తున్నాయి, మనం అంటున్న మాట కాదు. సో అన్నీ ఒకే తానులో ముక్కలు, అంట్లో పార్టీలో నుంచి వచ్చిన వ్యక్తులే కాబట్టి పార్టీలకు అతీతంగా కాకుండా ఆ పార్టీకి ఒకవేళ ప్రేమగా పనిచేసే అవకాశాలు కూడా ఉండనే ఉంటాయి అన్నది బయట వినిపిస్తున్న రాజకీయ విశ్లేషణ. ఇక్కడ స్పీకర్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అతీతంగా ఆలోచించాలి, రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా సేమ్ అదే చెప్పడం జరుగుతోంది. హైకోర్టు ఏమైతే చెప్పిందో తూచా పాటించాలి, పాటించి అసెంబ్లీ యొక్క ఉన్నతత్వాన్ని, ఔన్నత్యాన్ని చాటి చెప్పాలి స్పీకర్ అంటూ కూడా. ఒకవేళ హైకోర్టులో ఒకవేళ మాకు న్యాయం జరగలేదు అని ఒకవేళ అనిపిస్తే కేసు వేసిన వాళ్ళకి సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది రెండో విషయం. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది జస్ట్ తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా 10 మంది ఎమ్మెల్యేలకు 10 కోట్ల చొప్పున వాళ్ళు కొనుగోలు చేయడం జరిగిందని. 1,000 మీకు చూపించినప్పుడు 2,000 లేదా 4,000 మీ వైపు చూపిస్తాన సామెత గుర్తు చేసుకోవాలి. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 23 మంది ఎవరైతే అక్కడ గెలవడం జరిగిందో అందులో 13 మందిని తీసుకోవడం జరిగింది. మరి ఈ లెక్కను చూసుకున్నట్లయితే 10 కోట్లు కాస్త 13 × 10 కోట్లు ఎంత అయితే మీరు ఒకవేళ కొనుగోలు చేశారా అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు వారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఓకే. ఇక్కడ అర్హత లేదా అనర్హత, అర్హత సాధిస్తారా లేకపోతే అనర్హత సాధిస్తారా, పార్టీ ఫిరాయింపులకు యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే ఒకవేళ రిజెక్ట్ చేస్తారా అన్నది స్పీకర్ గారి చేతిలో ఉండబోతోంది. ఇక స్పీకర్ ఏం చేస్తే దాన్ని అమలు చేయాల్సిందే అన్నది హైకోర్టు చెప్పిన ఆర్డర్ అనుకోండి, ఒక ఆదేశం అనుకోండి, ఒక గైడ్లైన్స్, మార్గదర్శకత్వం అనుకోండి. సో మొత్తంగా ఇక్కడ ఏ పార్టీకి కాకుండా ప్రజల పక్షంలో ఉండి స్పీకర్ గారు మంచి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది? ఒకవేళ
పార్టీ ఫిరాయింపుల్ని యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది, ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది అన్నది ఇక్కడ చాలా ఆసక్తికరంగా జరిగిన ఒక చర్చ. మొత్తానికి పొలిటికల్ సర్కిల్లో దీని గురించి బీభత్సంగా రభసగా చర్చలు కొనసాగుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల విషయంలో మరి అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నారు, కానీ దీని మీద మాత్రం స్పందించట్లేదు. తెలంగాణలో జరిగిన పార్టీ ఫిరాయింపుల గురించి అంటూ విమర్శలు, అస్త్రాలు వారు వేయడం జరుగుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారులో మరి ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు పార్టీ ఫిరాయింపులు చేసి వీళ్ళ పార్టీలోకి వస్తే పార్టీ బలంగా మారుతుంది, పార్టీ సంస్థాగతంగా కొంచెం మారుతుంది, జనసంఖ్య లేకపోతే బలగం పెరుగుతుంది అనే కోణంలో రేవంత్ గారు ఆలోచించబోతున్నారా? లేదు ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఒకవేళ ఏం జరగబోతుంది, ఉప ఎన్నికలు రాబోతున్నాయా అన్నది, ఏం జరగబోతుంది అన్నది పొలిటికల్ సర్కిల్లో మరి ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నిపుణులు, విశ్లేషకులు ఏం చెప్పబోతున్నారు, అదేవిధంగా చెప్పిన దానికి తగ్గట్టుగానే రేవంత్ గారి యొక్క సర్కార్ చేయబోతున్నా అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ బీ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ డేస్. సో కీప్ వాచింగ్ SN TV తెలుగు.